కొందరు ప్రతి నెల తమకు అందే రేషన్ బియ్యాన్ని అమ్ముకొని మార్కెట్లో లభించే బియ్యాన్ని కొనుగోలు చేస్తారు. రేషన్ బియ్యం కంటే పాలిష్ చేసిన బియ్యం మంచివని చాలామంది తెలుసుకున్నారు. కానీ అది తప్పు. పాలిష్ చేసిన బియ్యం బాగుండవచ్చు. అయితే పోషకాహారం విషయానికి వస్తే రేషన్ బియ్యం మంచి ఎంపిక. రేషన్ బియ్యం తినడం శరీరానికి మంచిది కాదని వచ్చే పుకార్లను మీరు నమ్మకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ రేషన్ బియ్యం అమ్మకండి. ఎందుకో మీకు తెలుసా? రేషన్ బియ్యం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వీటిని తినడం వల్ల మీకు పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. జాతీయ కుటుంబ సర్వే నివేదిక ప్రకారం భారతదేశంలో 67% పిల్లలు, 57% యువకులు మరియు గర్భిణీ స్త్రీల్లో 52% మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. కాబట్టి రేషన్ బియ్యంతో తయారు చేసిన బియ్యం తినడం వల్ల విటమిన్లు లభించడమే కాకుండా రక్తహీనత కూడా నివారిస్తుంది. అదేవిధంగా సన్నగా ఉన్నవారు దీన్ని రోజు తింటే వారు బరువు పెరుగుతారు. ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి12 కలిగిన ఈ బియ్యాన్ని ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు అందిస్తోంది. ఈ బియ్యంలో కొవ్వు మరియు సోడియం కూడా తక్కువగా ఉంటుంది. ఇది ఉబకాయాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. రేషన్ బియ్యంలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉండటం వల్ల ఇది శరీరానికి ఇంధనంగా పనిచేస్తుంది. అంటే ఇది శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. మెదడు సాధారణంగా పనిచేయడానికి సహాయపడుతుంది. రేషన్ బియ్యం మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిది. మధుమేహ వ్యాధిగ్రస్తులు రేషన్ బియ్యాన్ని సిఫార్సు చేస్తారు. ఇదిలా ఉండగా ఈ బియ్యంలో జింక్, విటమిన్ ఏ, థయామిన్, రిబోఫ్లేవిన్, నియాసిన్, విటమిన్ బి6 వంటి ప్రత్యేక పోషకాలు కలుపుతున్నట్లు పోషకాహార శాఖ అధికారులు తెలిపారు. అందువల్ల రేషన్ బియ్యం ఆరోగ్యానికి చాలా మంచిది.